ఎవరూ నా లాకర్లోకి ఎక్కరని ఆశిస్తున్నాను. వింతగా ఉంది. అదేంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. చూద్దాం. పదండి వెళ్దాం. ఒక సేఫా? అవును. ఒకటి కాదు, ఏకంగా 3. లోపల ఏముందో వీలైనంత త్వరగా చూడాలని నేను సూచిస్తున్నాను. లేదు, ఆగు. ఏదో మెరుస్తోంది. వద్దు, ఆగు. అమ్మాయిలు, మీరు మమ్మల్ని ఒక ఛాలెంజ్ లోకి లాగారు, కాబట్టి నా సేఫ్ ని నేనే మొదట తెరుస్తాను. ఎంత బాగుందో. నాకు స్నిక్కర్స్ మిల్క్ షేక్ వచ్చింది, కానీ నేను దీన్ని ఎలా తాగాలి? తమాషా చేస్తున్నావా? నువ్వు కేవలం మూత తెరవాలి అంతే. నేను స్వయంగా ఎందుకు ఆలోచించలేదు? నేను దీన్ని ప్రయత్నించవచ్చా? తప్పకుండా. వద్దు, ఇది నా షేక్, కాబట్టి నేనే తాగుతాను. పైగా ఇది చాలా రుచిగా ఉంది. ఇంత రుచికరమైన వస్తువును నేనే తాగాలి. పిసినారి. ఇప్పుడు నేను నీకు రుచికరమైన వస్తువును చూపిస్తాను. కాక్టైల్ అంత రుచిగా ఉంటే అది నీ ముఖం అంతా పోయబడనివ్వు. నువ్వేం చేసావు? ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు తాగడానికి ఏమీ లేదు. ఇది అన్యాయం. సేఫ్ తెరవడానికి ఇప్పుడు నా వంతు. చేప? ఒకరికి కాక్టైల్ ఉంటే నాకు చేప ఎందుకు వచ్చింది? ఇది చాలా అసహ్యంగా మరియు వాసనగా ఉంది. దీన్ని మాకు దూరంగా ఉంచండి. గది అంతా వాసన రాకముందే దీన్ని త్వరగా తినండి. నేను వాంతి చేసుకుంటే అది నీ తప్పే. ఓహ్, ఎంత అసహ్యంగా ఉందో. లేదు, నేను చేప మొత్తాన్ని తినలేను, కానీ నువ్వు తినాలి. సరే. వావ్! దీన్ని చూస్తుంటేనే నాకు వాంతి వచ్చేలా ఉంది. ఇది అసహ్యంగా ఉంది. నన్ను దీన్ని ఎందుకు తినమన్నావు? ఈ ఘోరాన్ని నా నుండి దూరం చేయండి. నువ్వు దేనికి నవ్వుతున్నావు? నీ సేఫ్ ని త్వరగా తెరిస్తే మంచిది. నేను అంగీకరిస్తున్నాను. సమయం అయింది. అంతేనా? ఒక స్కిటిల్స్ క్యాండీ. కాబట్టి ఇది చాలా రుచిగా ఉండాలి. సాధారణ క్యాండీ వింతగా ఉంది. వావ్! నీకేమవుతోంది? అమ్మాయిలు, నాకు స్కిటిల్స్ మానియా వచ్చినట్లుంది. నేను చిన్నప్పుడు దీని గురించి కలలు కనేదాన్ని. బాగుంది. ఇప్పుడు నా దగ్గర అంతులేని క్యాండీలు ఉన్నాయి. నేను కూడా ప్రయత్నించవచ్చా? తప్పకుండా. రుచిగా ఉంది. కేట్, నీకొకటి కావాలా? లేదు, ఇది అసహ్యంగా ఉంది. బాగుంది. నిజంగా ఇది ఒక్కటే మంచి వ్యాధి. కేట్, నువ్వు కూడా ప్రయత్నించగలవా? ఛీ, వద్దు. ఎంత అసహ్యకరమైనది. సరే, 2వ రౌండ్లో నేను మొదటి సేఫ్ ని తెరుస్తాను. ఎంతటి ఆశ్చర్యం! నా దగ్గర ఇంతకు ముందెన్నడూ ఇన్ని పాపిట్స్ లేవు. అది కూడా అసాధారణమైనది. అవి గమ్మీలు. అమ్మాయిలు, మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా? లేదు. అవి రుచిగా ఉంటాయా? తప్పకుండా. అవి ఊహించలేనంత రుచిగా ఉంటాయి. నేను ప్రతి పాపిట్ ను వీలైనంత త్వరగా తినాలనుకుంటున్నాను. ఓహ్, అవును, వాటిని చూడండి. అవును, దీన్ని తినేయాలనిపిస్తోంది. కేట్ మిగిలిన పాపిట్ ను కనీసం ఒక కొరుకు కొరికినా ఆమె ఏమీ అనుకోదని నేను అనుకుంటున్నాను. అలాగేం లేదు. నేను అనుకుంటాను. దీన్ని తాకాలని కూడా అనుకోకండి. ఇదంతా నాదే. సరే, నా దగ్గర ఏముందో చూస్తాను. నాకది తెలియకుండా ఉంటే బాగుండేది. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నాకు పురుగులంటే భయం. నాకెందుకు ఇలాంటి శిక్ష పడుతోంది? నీకా? నాకు ఎందుకు ఇలాంటి శిక్ష పడుతోంది? దయచేసి ఈ ఘోరాన్ని నా నుండి దూరం చేయండి. సరిగ్గా. ఒక మంచి ఆలోచన ఉంది. ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్ కేట్ ను కాపాడుతుంది. ఓ దేవుడికి కృతజ్ఞతలు. ఓ లేదు, ఒక పురుగు పోలేదు. ఎక్కడా? ఏది? సరిగ్గా పెదవి పైన. ఓ, నేను నిజంగా ఒకదాన్ని వదిలేశాను. కానీ పర్వాలేదు. కేట్, వాక్యూమ్ క్లీనర్ ను వదిలే. దాన్ని ముద్దు పెట్టుకోవడం ఆపు. నా పని అయిపోయింది. నేను ఎంత మంచివాడిని. వావ్! కేట్, నువ్వు నీ పెదవులను చూడాలి. నువ్వు ఇప్పుడు కప్పలా ఉన్నావు.
మరియు ఇతరుల సమస్యలను చూసి నవ్వడం మంచిది కాదు. దీనికోసం నువ్వు పురుగులను తినాల్సిందే. నువ్వు ఏం చేశావు? ఎంత ఘోరం, అసహ్యంగా ఉంది. వాటిని దూరం చేయండి. ఓ! అవును, సేఫ్ లో నీ కోసం ఏం వేచి ఉందో చూడండి. కాబట్టి నేను ఒకసారి చూస్తాను. వావ్, ఇక్కడ ఏదో ఒక రకమైన ఔషధం ఉంది. ఇది నన్ను ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిగా మారుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎంత వింత అనుభూతి. ఓహ్, నాకేమవుతోంది? దయచేసి నాకు సహాయం చేయండి. ఓ, నేను చాలా చిన్నగా ఉన్నాను. దయచేసి నన్ను పైకి లాగండి. ఎంత ముద్దుగా ఉందో. నేను ఈ పాపను నిమరాలనుకుంటున్నాను. ఓహ్ వావ్! ఇప్పుడు నేను భూమిపై అత్యంత చిన్న అమ్మాయిని. దీనికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇప్పుడు పాపిట్ కేట్ ఒక సాధారణ ట్రాంపోలిన్. ఓ, ఆమె చాలా ముద్దుగా ఉంది. నేను ఆమెను తాకాలనుకుంటున్నాను. అమ్మో, నొప్పిగా ఉంది. నువ్వు నా వేలికి ఏం చేసావో చూడు. ఆమె దీనికి మూల్యం చెల్లించుకోవాలి, అంతే. కేట్, నువ్వు కూడా ఒక చిన్న అమ్మాయి పురుగుతో పోరాడటం చూడాలనుకుంటున్నావు కదా? ఇది చాలా ఉత్సాహంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. త్వరగా త్వరగా. జూలీ, మాకు నీపై నమ్మకం ఉంది. ఆమె బతుకుతుందని నేను ఆశిస్తున్నాను. అవును, దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకో. అవును అవును అవును. జూలీ, గొప్ప వ్యక్తి మళ్ళీ గెలిచాడు. జూలీ, అభినందనలు. ఇది చాలా బాగుంది. అమ్మాయిలు, ఇదంతా మీ మద్దతు వల్లే. ఈసారి నా కోసం ఏమి వేచి ఉంది? ఓ లేదు, నేను ఖచ్చితంగా పచ్చి మాంసం తినాలనుకుంటున్నాను. అమ్మాయిలు, నన్ను క్షమించండి, కానీ ఇది చాలా ఎక్కువ. నీ కోసం ఒక ప్లేట్ ఉంది, మరియు ఆనందించండి. నువ్వు చాలా మొరటుగా ఉన్నావు. ఇది మాంసం కాదు, నిజమైన రబ్బరు. దీన్ని కొరకడం కూడా అసాధ్యం. అంతే, నాకు ఇక చాలు. ఒక కత్తి మరియు ఫోర్క్ నీకు సహాయం చేయాలి, కాబట్టి దీన్ని తిను. ఓ, నేను కొంచెం అతిగా ప్రవర్తించానని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్లేట్ కూడా తినలేను. సరే, ప్రజలు నన్ను వేయించాలనే ఆలోచనతో ఒక కారణం కోసం వచ్చారు. దీన్ని పచ్చిగా తినడం అసాధ్యం. ఒక ముక్క తింటేనే నాకు వాంతి వస్తుంది. నేనిక తినలేను. జూలీ, నువ్వు నీ సేఫ్ ని తెరిస్తే మంచిది. సరే, చూద్దాం. మరియు ఈ రహస్యమైన మంత్రదండం ఇక్కడ నా కోసం వేచి ఉంది. వావ్, ఇది ఎలాంటి మంత్రం వేయగలదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మరియు ఆ మంత్రదండం ఏమి చేస్తుందో నేను ఎలా తెలుసుకోవాలి? నువ్వు దాన్ని కేవలం తిప్పాలి, అంతే. నన్ను కొరుకుతున్నారు. నేను ఏమీ నేర్చుకోలేదు. నువ్వు నన్ను దాదాపు కాల్చేశావు. నువ్వు ఏం చేశావో చూడు. ఇతరుల వస్తువులను కాల్చడానికి నీకు సిగ్గుగా లేదా? ఇది కేవలం మంత్రదండం మాత్రమే, నేను కాదు. ఓహ్, ఇది నన్ను గాయపరచడానికి కూడా సిద్ధంగా ఉంది. మనమందరం కాలిపోకముందే దీన్ని టేబుల్ పై పెడదాం. కేట్, నువ్వు సేఫ్ తెరవడానికి సమయమైంది. అది ఖచ్చితంగా. లోపల ఏముందో తెలుసుకోవడానికి నేను వేచి ఉండలేను. మరియు లోపల ఒక రుచికరమైన వస్తువు ఉంది. ఈ రుచికరమైన ఐస్ క్రీమ్ ను ప్రయత్నిద్దాం. చేతులు తీయండి. నాకు ఒక బకెట్ మాత్రమే వచ్చింది, మరియు ఇక్కడ ఎక్కువ ఐస్ క్రీమ్ కూడా లేదు, కాబట్టి ఇది నాదే. ఇటువంటి చెంచా ఖచ్చితంగా ఆహారానికి తగినది కాదు. పెద్దది ఏదైనా కావాలి. ఇప్పుడు వెళ్దాం. వేడి వేసవి రోజున ఐస్ క్రీమ్ కంటే చల్లనిది ఏదీ లేదు. మమ్మల్ని కనీసం దాన్ని నాకనివ్వండి. లేదు, మీ నాలుకలను మీ నోట్లోనే ఉంచుకోండి, పిసినారి. కేట్, నీకేమైంది? ఆమె కొంచెం గట్టిగా ఉంది. అవును, ఆమెను పూర్తిగా గడ్డ కట్టకుండా ఎలా కాపాడాలో నాకు తెలుసు. మంత్రదండం సహాయం చేస్తుంది. అమ్మాయిలు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఎప్పటికీ గడ్డ కట్టుకుపోయేదాన్ని. ఇప్పుడు నేను కేవలం కాలిపోతున్నాను. ఆపు. మిగిలిపోయిన మాంసాన్ని వండడానికి ఇది ఒక గొప్ప అవకాశం. పచ్చి మురికికి బదులుగా నేను రుచికరమైన కబాబ్ తింటాను. నేను ఇప్పుడే ఆకలితో ఉన్నాను. కేట్, నీ కాలిపోతున్న చెయ్యి నన్ను కాపాడింది. రుచిగా ఉంది. నేను నిజంగా రుచికరమైన మాంసాన్ని వండాను. మరియు ధన్యవాదాలు, కేట్.
ఈసారి నా కోసం ఏమి వేచి ఉందో తెలుసుకోవడానికి సమయం అయింది. వావ్, నుటెల్లా అంటే అందరికీ ఇష్టం, నేను కూడా మినహాయింపు కాదు. హే, నువ్వు ఏం చేసావో చూడు. ఏం పర్వాలేదు, నేనిప్పుడు దాన్ని సరిచేస్తాను. ఓ, నొప్పిగా ఉంది. మూతలను పరచడం ఆపండి. నేను ఇకపై అలా చెయ్యను. ఇప్పుడు నేను రుచికరమైన నుటెల్లాను మాత్రమే తింటాను. జూలీ, నువ్వు చాక్లెట్ పేస్ట్ గురించి కలలు కూడా కనలేవు. మరియు నేను దాన్ని ప్రయత్నించగలిగాను. అందరూ ఎంత పిసినారులో, కానీ నిజానికి నాకు కూడా ఒక చుక్క దక్కలేదు. చాలా బాగుంది. ఓ అమ్మాయిలు, నాకు ఒక సమస్య వచ్చింది. నా చేయి జారులో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయడానికి నాకు సహాయం చేయండి. ఒక స్నేహితుడి కోసం నువ్వు ఏమి చేయవు, మనం చాలా పిసినారి అయినప్పటికీ. త్వరగా కదులు, ఇంకొంచెం మాత్రమే మిగిలి ఉంది. చివరికి ఓ, జార్లో కొంత పేస్ట్ కూడా మిగిలి ఉంది, ప్రత్యేకంగా మన కోసం. మీ సహాయానికి చాలా ధన్యవాదాలు. నేను నా చేతిలో జార్తోనే వెళ్ళవలసి ఉంటుందని అనుకున్నాను. ఓ, ఇంకా కొంత ఉంది. కేట్, సేఫ్ తెరవడానికి ఇప్పుడు నీ వంతు. ఇది మంచి వాసన రావడం లేదు. ఓ లేదు, ఒక అసహ్యకరమైన మరియు చాలా వాసన గల చీజ్ ముక్క లోపల నా కోసం వేచి ఉంది. అమ్మాయిలు, ఇది నా శక్తికి మించినది. నేను మరియు జూలీ నీకు సహాయం చేస్తామని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నీ నోట్లో చీజ్ పెట్టడానికి మేము నీకు సహాయం చేస్తాము. నాకు బాలేదు. అమ్మాయిలు, ఇది చాలా అసహ్యంగా ఉంది. నేను దాదాపు వాంతి చేసుకున్నాను. జూలీ, నీ సేఫ్ లో ఏముంది తెలుసుకోవడానికి నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఓ, చివరికి మనకు విముక్తి లభించింది. బరాడా ఎల్లప్పుడూ సరదాగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు సెలవు.